హలో గైస్, ప్రో కబడ్డీ సీజన్ 12 డే 1 ఆక్షన్ అయితే కంప్లీట్ అయింది. సో ఇప్పటికే మనం చాలా వీడియోస్లో మాట్లాడుకున్నాం. పర్దీప్ నర్వాల్ అయితే ప్రో కబడ్డీ సీజన్ 12 ఆక్షన్లో అయితే అన్సోల్డ్గా మిగిలే ఛాన్స్ ఉందని చెప్పుకున్నాం. అయితే నిజంగానే ప్రో కబడ్డీ సీజన్ 12 ఆక్షన్లో పర్దీప్ నర్వాల్ అయితే అన్సోల్డ్గా మిగిలిపోయాడు. పర్దీప్ నర్వాల్ని తీసుకోవడానికి ఏ టీం కూడా ఇంట్రెస్ట్ చూపించలేదు. అదేవిధంగా పవన్ శరావత్ని కూడా ఈ ఆక్షన్లో ఎవరు కూడా ముందుగా పిక్ చేయడానికి అయితే ఇంట్రెస్ట్ చూపించలేదు. బట్ తమిళ తెలవేస్ అయితే పవన్ కుమార్ శరావత్ని లాస్ట్కి అయితే తీసుకుంది. సో అసలు పర్దీప్ నర్వాల్ ప్రో కబడ్డీ సీజన్ 12 ఆక్షన్లో ఎందుకు అన్సోల్డ్గా మిగిలారు అనేది ఈ వీడియో మనం చాలా క్లియర్గా మాట్లాడుకుందాం. దానికంటే ముందు మీకు ప్రో కబడ్డీ సంబంధించి ఏ చిన్న అప్డేట్ అయినా సరే నాన్ స్టాప్గా మన ఛానల్లో వీడియోస్ వస్తూనే ఉంటాయి. సో ఆ వీడియోస్ మిస్ కాకుండా ఉండాలి అనుకుంటే మాత్రం మన ఎల్ఫై స్పోర్ట్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి రెడీగా ఉండండి. అంతేకాకుండా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోకి అయితే లైక్ చేసుకోండి. ఇక లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. ప్రో కబడ్డీ సీజన్ 12 ఆక్షన్లో పర్దీప్ నర్వాల్ అయితే అన్సోల్డ్గా మిగిలిపోవడానికి కారణం ఎందుకంటే పర్దీప్ నర్వాల్ లాస్ట్ ఫ్యూ సీజన్స్ నుంచి తన మార్క్ని అయితే చూపించలేకపోతున్నారు. అంతేకాకుండా డుబ్కీస్ కూడా అస్సలు పనిచేయడం లేదు. అట్ ద సేమ్ టైం చాలా టాలెంటెడ్ యంగ్ ప్లేయర్లు అయితే ఆక్షన్లోకి వచ్చారు. కాబట్టి పర్దీప్ నర్వాల్ ఈసారి అన్సోల్డ్గా మిగిలే ఛాన్స్ అయితే వచ్చింది. మేబీ అతను రిటైర్మెంట్ ప్రకటించే ఛాన్స్ కూడా ఉంది. అంతేకాకుండా ప్రో కబడ్డీ సంబంధించి నాన్ స్టాప్గా వీడియోస్ వస్తూనే ఉంటాయి. సో ఆ వీడియోస్ మిస్ కాకుండా ఉండాలనుకుంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.